మనందరం కూడా నీతిమంతులం కాదు, మనందరం పాపులమే. కానీ యేసుక్రీస్తు ప్రభును ఆశ్రయించినప్పుడు, ఆయన దగ్గరికి వచ్చినప్పుడు తన రక్తంతో మనల్ని కడిగి ఆయన తన క్షమాపణ మనకిచ్చాడు. కాబట్టే ఇప్పుడు ఆయన దోషములు పరిహరించిన దేవుడు కాబట్టి ఆయన సన్నిధిలో మనం ఏం చేయగలుగుతున్నాం? నిలవగలుగుతున్నాం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దేవుని సన్నిధిలో నిలవగలిగే ఆధిక్యత లోక సంబంధం ఏ అనుభవం మనకి ఇవ్వలేదు. The pardon that Jesus granted on the cross of Calvary has given us the authority and right to stand in his presence. ఆయన సన్నిధిలో నిలవగలిగే ఆ గొప్ప ఆధిక్యత ప్రభువు మనకిచ్చిన క్షమాపణ ద్వారా. ప్రతి క్రైస్తవుడు ప్రతి ఉదయాన్నే లేచిన తర్వాత చేయాల్సిన పనేంటో తెలుసా? ప్రభువా, నీవు నాకు ఇచ్చిన క్షమాపణను బట్టి నీకు స్తోత్రమయ్యా. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ది ఫర్గివ్నెస్ దట్ యు హ్యావ్ గివెన్ మీ. నీవు నాకు ఇచ్చిన క్షమాపణను బట్టి నీకు వందనాలు ప్రభు అని మనస్ఫూర్తిగా మనం ఎవరు స్తుతించాలా?